కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం క్రమశిక్షణతో పనిచేసిన వారికే సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కుతాయన్నారు పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ గీత దాటితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగా ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి పాల్గొన్నారు. ఎన్నిక అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్, ఈ అధ్యక్షుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ చేయాల్సి వచ్చామన్నమాట. ఇది సెలక్షన్ మాత్రమే, ఎలక్షన్ కాదు. ఎలక్షన్ కాదు. సో సెలక్షన్ మీకు బాగా తేడా లేదు. ఎలక్షన్ అంటే మనం ఓటింగ్ వేసి ఉంటుంది, డబ్బాలు పెడతాం, ఇదంతా ఎలక్షన్. మనకున్న దాంట్లో ఒక 4-5 లీడర్లలో ఎవరు కరెక్ట్ అనేవారు మీ అందరికీ తెలిసిన లీడరు, మనకు అందరికీ తెలిసిన లీడరు. సంస్థాగత నిర్మాణానికి ఈ మండలానికి ఈ టౌన్కు ఈ బ్లాక్ ఎవరైతే నాయకత్వాన్ని ప్రాపర్గా చేయగలుగుతారు, అదేవిధంగా రాబోయే సంస్థాగత ఎలక్షన్లకు సమయాన్ని ఎక్కువ ఇవ్వగలుగుతారు. ఒక లీడర్ అనేవాడు ఎప్పుడైనా ఎట్లంటే ఒక లీడర్ అంటే ఇప్పుడు ఈ సంస్థాగత నిర్మాణంలో రావాల్సినటువంటి మనకు సంస్థాగత ఎలక్షన్ల కోసం మీకు ఇంతకుముందు మీరు అందరూ సీనియర్ సైన్లో అందరూ తెలిసిన, కానీ ఎప్పుడైనా ఒకసారి కూడా మనం ప్రభుత్వం